ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కీర్తి జాతకాన్ని మీరే రాయండి. జాతకం రాయాలంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన నక్షత్రం ఇవన్నీ ఉండాలి కదయ్యా. కానీ కీర్తికి ఏవీ తెలియవు. కనీసం గోత్రనామాలైనా ఉంటే జాతకం రాయొచ్చు. అవి కూడా లేవు కదయ్యా. పంతులు గారు, కీర్తిని నా కూతురు స్థానంలో చూడాలని ఆశపడ్డాను. కాబట్టి కీర్తికి మా ఇంటి పేరు పెట్టండి. పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం అన్నీ మా రూపకి సంబంధించిన జాతకమే రాయండి. అదెలా కుదురుతుంది సూర్య? జాతకాలు వేయాలంటే మనకిష్టమైన తేదీ, సమయం వేయటం కాదు. పంతులు గారు, మీరైనా చెప్పండి. ఇలా అబద్ధాలతో జాతకాలు రాస్తే రేపు జరగరాని ఘోరాలు జరిగితే నష్టపోయేది ఆయన కాదు, నా అల్లుడు, నా మనవడు. కార్యం మంచిదైనప్పుడు ఈ తేదీలు, సమయాలు నేను పట్టించుకోను. నేను జాతకాలు అస్సలు నమ్మను. జాతకాలు కరెక్ట్గా ఉంటే నా విషయంలో ఏం జరిగింది? నా బిడ్డ ఎందుకు చనిపోయింది? పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనయ్యా. అయ్యా, కీర్తి రాజుల జాతకం ప్రకారం చూస్తే ఈ వారంలోనే దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రుక్మిణి ఆనందులకు పెట్టిన ముహూర్తమే కీర్తి రాజులకు కూడా మంచి ముహూర్తం అయ్యా.